2004లో గోరంట్ల హోసన పాత మందిరం వెనుక ఏసన్న గారి చిన్న రూమ్ ఉండేది. ఆ రూమ్లో రమేష్ అన్న అప్పుడప్పుడు తబలా ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఆయన పక్కన కూర్చొని పాటలు పాడుతూ ఉండేవాడిని. అనేక సభల్లో ఏసన్న గారు పాటలు పాడుతూ ఆరాధన చేసేటప్పుడు రమేష్ అన్న అద్భుతంగా డోలక్ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. నేను రమేష్ అన్న పక్కన కూర్చొని రమేష్ అన్న గారి తబలా డోలక్ ప్లేయింగ్ గమనిస్తూ ఉండేవాడిని. 2012లో మినిస్టర్ నుండి నేను బయటకు వచ్చి ఒక తబలా కొనుక్కొని కొంతకాలం అనేక సభల్లో నేను తబలా ప్లే చేశాను. నేను తబలా నేర్చుకోవడానికి ఏ క్లాస్ కూడా వెళ్ళలేదు, కేవలం రమేష్ అన్నని చూసి నేర్చుకున్నాను. ఒకరోజు ఒక సభలో రమేష్ అన్న స్పీకర్గా వచ్చినప్పుడు ఆ సభలో నేనే తబలిస్ట్ని. నన్ను చూసి రమేష్ అన్న ఆశ్చర్యపోయాడు, అరే ఈయనెప్పుడు తబలా నేర్చుకున్నాడని. కానీ ఆయనకు తెలియదు నేను తననే చూసి తబలా నేర్చుకున్నానని. ఇప్పుడు చెప్పాలంటే తబలా ప్లేయింగ్లో రమేష్ అనే నాకు గురు. హోసన్న మినిస్ట్రీస్లో రమేష్ అన్న ఇప్పుడు నంబర్ 1 స్పీకర్.